అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మందిరం నిర్మాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పునాది మొదలుకొని విగ్రహం వరకు ఈ మందిరంలో అన్నీ విశిష్టతలే. 161 అడుగుల ఎత్తులో నాగర శైలిలో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఎక్కడా సిమెంట్ ఇనుము వాడకుండా కేవలం రాతిపలకలతోనే కట్టడంగా మలిచారు. ఎంతటి తీవ్రమైన భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చినా సరే తట్టుకొని నిలబడేలా అత్యంత శక్తివంతంగా వెయ్యేళ్లైనా సరే చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సోమ్నాథ్, అక్షర్ధామ్ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను నిర్మించిన సోంపూర కుటుంబమే రామమందిరాన్ని రూపొందించింది. హిందూ సంస్కృతి, రాముడి వైశిష్ట్యం, రామాయణం గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. గర్భగుడిని అష్టభుజ ఆకృతిలో రూపొందించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం జరిగింది. గర్భగుడిలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం పొడవు 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువుంటుంది. 5 ఏళ్ల పసిబాలుడిలోని అమాయకత్వంతో దైవత్వం ఉట్టిపడేలా విగ్రహముందని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఏటా చైత్రమాసంలోని శుక్లపక్షం 9వ రోజైన శ్రీరామనవమి నాడు సూర్యభగవానుడే స్వయంగా శ్రీరాముడి విగ్రహాన్ని తన కిరణాలతో అభిషేకిస్తాడని, ఆ రోజు సరిగ్గా 12 గంటలకు ఆలయంలోని విగ్రహం నుదుటిపై భానుడి కిరణాలు నేరుగా పడి ప్రకాశిస్తాయని చంపత్రాయ్ చెప్పారు. దేశంలోని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు విగ్రహం ఎత్తును, దానిని ప్రతిష్ఠించే సింహాసనం ఎత్తును దీనికి అనుగుణంగా డిజైన్ చేసినట్టు వివరించారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల స్ఫూర్తితో ఈ మందిర నిర్మాణం చేపట్టామని చంపత్రాయ్ తెలిపారు.